గుడ్ మార్నింగ్, నమస్తే టు ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్. అందరం బాగుండాలి, అందరం ఉండాలని కోరుకుంటూ టుడే మీరు యూట్యూబ్ స్వాగతం. మీ సీనియర్ సిటిజన్. దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే మధ్యలో ఇంపార్టెంట్ వార్త కామెంట్ మిస్ కావచ్చు. నాకు కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు. మీ యొక్క సబ్స్క్రిప్షన్ లైక్ నాకు మరో సపోర్ట్ వస్తుంది. సో ఈరోజు మన బిజినెస్ చూసుకుందాం. ఈరోజు మనకు మీకు తెలుసు, ఈ రోజు మన బిజినెస్ వార్త చదువుతున్నాము. ఓన్లీ ఇంపార్టెంట్ కంపెనీకి ఈరోజు పెరగాల్సిన షేరు, దానికి భవిష్యత్తు పెరగాల్సిన షేర్ల గురించి మేము వార్త చదువుతున్నాము. సో వాటిని గుర్తించండి. సో ఈరోజు న్యూస్లో నేషనల్ ఇంటర్నేషనల్ మార్కెట్ ఇండెక్స్ గురించి చెప్పుకుంటాము. ఇండెక్స్ గురించి తెలుసుకుంటాము. పీసీఆర్ నిఫ్టీ రేస్ గురించి తెలుసుకుంటాము. అట్లనే వివిధ 15 న్యూస్ పేపర్ నుంచి ముఖ్యమైన వార్తలు సేకరించి మేము ముందు ఇస్తున్నాము. అండ్ ఈరోజు బ్యాన్లో ఉన్న లిస్టులో షేర్ గురించి తెలుసుకుంటాము. చివరిగా మై చాయిస్ షేర్ కింద ఈరోజు నాకు నచ్చిన షేరు, ఈరోజు పెరుగున్న షేర్ గురించి చెప్తాను, అది గుర్తించండి. ఇక్కడ మీకు ఫ్రీ లింక్ డిమాట్ అకౌంట్ ఫ్రమ్ చాయిస్ బుకింగ్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఫ్రీ లింక్ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటారో వాళ్ళ కామెంట్ బాక్స్లో వాళ్ళ ఫోన్ నెంబర్ అండ్ డిమాట్ అకౌంట్ నెంబర్ పెడితే వాళ్ళకు ఫ్రీగా టిప్స్ రోజు ఇవ్వడం జరుగుతుంది, అది గుర్తించండి. మీకు ప్రతిసారి చెప్పిన మంచి ఫండమెంటల్ షేర్స్ కొనాలి. ఒకవేళ ఆ షేర్ తగ్గినా కానీ ఎటువంటి ఆందోళన చేయకుండా 5 to 20% డిప్ వచ్చినా కూడా డబ్బులు ఉంటే యావరేజ్ చేసుకొని మళ్ళీ 5 to 20% పెరిగినప్పుడు కనీసం ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి. 50% ప్రాఫిట్ బుకింగ్ అనేది కంపల్సరీ మనం స్టాక్ మార్కెట్ అలవాటు చేసుకోవాలి. Disclaimer: it is educational purpose only. I am not a security advisor. Please consult your financial advisor before investment. సో ఇక్కడ మీకు బెస్ట్ క్వాలిటీ సక్సెస్ కావాలంటే ఈ లక్షణాలు కంపల్సరీ ఉండాలి. అప్పుడే మీకు డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. షేర్ మార్కెట్ అనేది అంత ఈజీ ఆషామాషి బిజినెస్ ఏం కాదు. దీనికి ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటూ పోవాలి. పేషెన్స్ అనేది ముఖ్యంగా, ఓపిక ఉండాలి, నమ్మకం ఉండాలి. షేర్ మార్కెట్ డబ్బులు వస్తాయని. ఎందుకంటే ప్రపంచంలోంచి ఎంతోమంది ఇన్వెస్టర్స్ వచ్చి మన ఇండియా డబ్బు పెట్టి డబ్బులు సంపాదించాం కాబట్టి మనం నమ్మకం ఉన్నప్పుడే ఈ బిజినెస్లో డబ్బులు సంపాదిస్తాము. డిసిప్లిన్, క్రమశిక్షణతో మెలుగుతూ నాలెడ్జ్ గెయిన్ చేయాలి. నాలెడ్జ్ను కొద్దిగా మనం అలవాటు పెంచుకోవాలి. రీసెర్చ్ చేయాలి. ఏ షేర్ ఎప్పుడు కొనాలి, ఎందుకు కొనాలి, ఎందుకు తగ్గుతుంది, ఎందుకు పెరుగుతుంది అనే విషయాల గురించి కొద్దిగా లోతుగా అధ్యయనం చేస్తే మీకు డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. దానికి మీరు ఇతర నిపుణుల యూట్యూబర్లు కానీ మీకు నచ్చిన యూట్యూబర్ ఇద్దరు ముగ్గురు ఎన్నుకొని వాళ్ళ సలహాను పాటిస్తూ మీరు కూడా కొద్దిగా రీసెర్చ్ చేసుకుంటూ మీ యొక్క నాలెడ్జ్ని పెంచుకుంటూ పోవాలి. కరేజ్ ఉండాలి. ఎందుకంటే డబ్బుతో కాబట్టి డబ్బులు పెట్టి మనము ధైర్యంతో ఉన్నప్పుడే డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ లాంగ్ రన్ ఉండాలి. కనీసం ఒక షేర్ కొన్నప్పుడు 3 months నుంచి 3 years ఇస్తే కానీ మీకు అందులో హెచ్చుతగ్గులు అయ్యే అవకాశం ఉంటుంది. ఒక షేర్ అనేది ప్రతిరోజు రకరకాల కారణంతో, ప్రతి నెల, ప్రతి వారం రకరకాలతో తగ్గుతూ పెరుగుతుంటుంది. ఆ తగ్గు పెరుగుదలను మనం గమనించి ఆ పరిస్థితిని గమనించి లాంగ్ రన్ ఉంటే డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ సొంత డబ్బుతోనే బిజినెస్ చేయాలి. సో ఇవి ఇంపార్టెంట్ న్యూస్. సో మనకి ఇక్కడ బిజినెస్ ఇండెక్స్లో యూఎస్ఏ మార్కెట్, యూరోపియన్ మార్కెట్, ఆసియా మార్కెట్, ఈ 3 మార్కెట్ గురించి తెలుసుకుంటాము. ఎందుకంటే షేర్ మార్కెట్ ఇంటర్నేషనల్ సంబంధించింది కాబట్టి వీటి యొక్క కదలికలను బట్టి కూడా మనకి ఈరోజు మార్కెట్ కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో ఇవి బాగుంటే మన మార్కెట్ బాగుంటుంది కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇంటర్నేషనల్ మార్కెట్ కాబట్టి ఇది. సో నేను అమెరికా మంచిగా లాభాల పడడం ముగిస్తుంది. ఈవెన్ మన యూరోపియన్ కూడా లాభాల మటు ఇస్తుంటే మీకు చూస్తే మీకు ఏర్పడుతుంది చూడండి. అట్లనే ఆసియా కూడా ఇప్పుడు ప్రస్తుతం సింగపూర్ నిఫ్టీ 10% ఉంది. మిగతా అన్ని డౌన్లో ఉన్నాయి, అది గమనించండి. సో ఇక్కడ ఈరోజు మార్కెట్ పెరగడానికి అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న ఫారినర్స్, మన మ్యూచువల్ ఫండ్స్ వారు ఇద్దరు కూడా బై చేశారు. 2170 crores పై మన ఫారిన్ చేస్తే మ్యూచువల్ ఫండ్స్ వారు 180 crores చేశారు. అండ్ నిఫ్టీ 190 పాయింట్స్ పెరిగింది. బ్యాంక్ నిఫ్టీ 186, సెనెక్స్ 526, మిడ్ క్యాప్ 30, స్మాల్ క్యాప్ 140 కాబట్టి నిన్న పెరిగింది. కాబట్టి ఈరోజు కంటిన్యూ ఉండే అవకాశం కనిపిస్తుంది. అండ్ ఇండెక్స్ తగ్గుతుంది. ఇండెక్స్ తగ్గాలి. ఎంత తగ్గితే మార్కెట్ అంత పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇది ఒక టెక్నికల్ రీజను. అట్లనే ఫుట్ రేషియో కూడా తగ్గితే మార్కెట్ పెరిగే అవకాశం ఉంటుంది. బట్ ఇక్కడ నిన్న 1.12 అయింది కాబట్టి మార్కెట్ దీన్ని బట్టి తగ్గే అవకాశం ఉంటుందని ఒక వర్గం వారి ఆలోచన. ఎప్పుడైనా ఈ పీసీఆర్ 1 కన్నా ఎక్కువ ఉంటే మార్కెట్ తగ్గుతుంది. అంటే పుట్ రేషియో పుట్టును కొన్నారంటే మార్కెట్ తగ్గుతుంది వాళ్ళు కొన్నట్టు. సో దీనికి వ్యతిరేకంగా కూడా రావచ్చు, అది వేరే విషయం. సో ఈనాడు శాస్త్రం చెప్పదొక లేవు. ఆంధ్రజ్యోతిలో ఎస్బీఐ కార్డు ఉంది. ఎస్బీఐ వాళ్ళు డెబిట్ కార్డు ఛార్జ్ పెంపు అని ఇచ్చారు. సో దీని మూలంగా రెవెన్యూ ఇన్కమ్ పెరిగే అవసరం ఉంటుంది. సో ఇక్కడ మనం ప్రధాన వార్త చదివిన తర్వాత టెక్నికల్ అనాలిసిస్లో దీని యొక్క కరెంట్ రేటు, లోయెస్ట్ రేటు అండ్ హైయెస్ట్ రేటు తెలుసుకుందాము. అది చూడండి. సో ఇక్కడ ఎస్బీఐ రోజు వెళ్ళడానికి అవకాశం ఉంది. అట్లా బిజినెస్ స్టాండర్డ్లో ఎల్ఐసి, జిఎస్సి, న్యూ ఇండియా ఇన్సూరెన్స్, రిటైన్ ఇది ఒక ట్యాగు, దాని రిటైన్ అట్టు దీన్ని బట్టి స్టేబుల్ ఉన్నట్టుంది. కాబట్టి ఈ 3 కూడా మంచి కంపెనీలు. ఈ 3 మన గవర్నమెంట్ కంపెనీ కాబట్టి ఈ షేర్ కూడా ఎప్పుడైనా తగ్గినప్పుడు అవైలబుల్ చేసుకున్న షేరు గుర్తించండి. అండ్ లైవ్ మింట్ ప్రకారం ట్రేడింగ్ షేర్ ఎన్ఎల్సీ ఇచ్చారు. ఇది కూడా మన గవర్నమెంట్ కంపెనీ. ఈ షేర్గా పవర్ సంబంధించింది.
ఈ షేర్ కూడా తగ్గినప్పుడు ఎటువంటి ఆందోళన చేయకుండా కంపెనీ తీసుకొని బుక్ చేసుకుంటే పోవాలి. బిజినెస్ లైన్ ప్రకారం స్టాక్ టు బై కింద వాళ్ళు మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీస్ ఇచ్చారు. అది చూడండి. అంటే ఇందు ప్రకారం కూడా ఫెడరల్ బ్యాంకు సుమారు 29 బ్రాంచ్ ఓపెన్ చేయబోతున్న వార్త వచ్చింది. ఇది కూడా మీకు ప్రతిసారి చెప్తున్నాను. ఫెడరల్ బ్యాంక్ కూడా మంచి ఫండమెంటల్ బ్యాంకు. ఇది కూడా తగ్గినప్పుడు యావరేజ్ చేసుకుంటూ పోవాలి, అది గుర్తించండి. అకౌంట్స్ టైం ప్రకారం బిహెచ్ఎల్కి మరొక ఆర్డర్ వచ్చింది. మీకు 4,000 కోట్ల గురించి దాని నుంచి బిహెచ్ఎల్ ప్రతిసారి చెప్తున్నా, ఈ షేర్ను ఎప్పుడు తగ్గినప్పుడు యావరేజ్ చేసుకోవాల్సి ఉంది. దీనికి ఫ్యూచర్ ఉంది. 2-3 ఏళ్ళ వరకు కూడా దీనికి ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి ఫ్యూచర్లో బ్రహ్మాండం రిజల్ట్ ఇస్తుంది. ఈ షేర్ను కూడా తగ్గినప్పుడు ఎటువంటి ఆందోళన తీసుకోవాల్సి ఉంది. ఎన్బిసిసి కూడా ప్రతిసారి చెప్పిన ఇది కూడా పెరగడం స్టార్ట్ చేసింది. ఒకప్పుడు బీచ్ ఎన్బిసి కూడా 30-40 రూపాయల లోపల ఉన్నాయి. రెండు కూడా ఇప్పుడు పెరుగుతున్నాయి. ఈ రెండు కూడా ఫండమెంటల్ కంపెనీ ఫ్యూచర్లో ఇప్పుడు తగ్గిన తీసుకోవాలి. తర్వాత స్టాకేజ్ ప్రకారం బీడీఎల్ అండ్ అశోక్ లేలాండ్ డివిడెండ్స్ ఉన్నాయి. ఈ రెండు కూడా మళ్ళీ మంచి కంపెనీలు. ఈ షేర్ కూడా తగ్గిన తీసుకోవాలి. బీడీఎల్ డివిడెండ్ 8 రూపీస్ 50 ఇస్తుంది. రికార్డ్ 8 సెకండ్. అంటే ఎవరైతే ఫస్ట్ లోపల షేర్ కొని ఉంటారో వాళ్ళకు ప్రతి షేర్కు 8 రూపీస్ 50 వచ్చే అవకాశం ఉంటుంది. అట్లా అశోక్ లేలాండ్ కూడా 4 రూపీస్ 90 ఉంది. రికార్డ్ 8 థర్డ్. అంటే సెకండ్ లోపల ఎవరైతే ఉంటారో వాళ్ళకి వచ్చే ఉంటుంది. ఈ రెండు కంపెనీ కూడా మన డివిడెండ్ ప్రకారం కాకుండా కూడా ఫండమెంటల్ ప్రకారంగా మంచి కంపెనీలు. వీటిని తగ్గినప్పుడు యావరేజ్ చేసుకుంటూ పోవాలి. అండ్ మనీ కంట్రోల్ ప్రకారం సైంట్ ఉంది. సైంట్ ఒక ఎంఓ పెట్టుకుంటే వార్త వచ్చింది. ఇది కూడా టెక్నికల్ సంబంధించిన మంచి కంపెనీ గుర్తించండి. సో ఈ 10 కంపెనీలు ఈరోజు పెట్టడానికి అనువుగా ఉన్నాయి, గుర్తించండి. సో మా సాయి షేర్ కింద ఫెడరల్ బ్యాంక్ ఇచ్చాను. ఫెడరల్ బ్యాంక్ చాలా నేను 80 రూపాయల నుంచి కూడా రికమెండ్ చేస్తున్నాను. ఈ షేర్ కూడా తగ్గినప్పుడు ఎటువంటి ఆందోళన తీసుకుంటారు. అట్లనే 50% కొద్దిగా 10-20% పెరిగినప్పుడు 50% బుక్ చేసుకోవాలి. మళ్ళీ పెరిగితే మళ్ళీ తీసుకోవాలి. అండ్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్లో ఈరోజు బ్యాన్లో 2 కంపెనీలు ఉన్నాయి, హిందుస్థాన్ కాపర్ అండ్ జీ. ఫ్యూచర్ అండ్ ఆప్షన్ బ్యాన్లో ఉంటే ఒక ప్రత్యేకత ఉంటుంది. ఈ షేర్ ఈరోజు కొనడానికి వీలుంటుంది. అంటే ఫ్యూచర్ ఆప్షన్లో క్యాష్ సెగ్మెంట్ కొనుక్కోవచ్చు. సో ఫ్యూచర్ ఆప్షన్లో కొనడానికి వీలుంటుంది కాబట్టి అమ్మటానికి వీలుంటుంది కాబట్టి షేర్లో హెచ్చు తగ్గులు అనేది కొద్దిగా తక్కువ ఉంటుంది. సో ఈ 10 షేర్ల యొక్క టెక్నికల్గా ఎలా ఉందో చూద్దాము. మనము ఇక్కడ ఫస్ట్ ఎస్బీఐ చూద్దాము. సో ఇక్కడ మీకు టెక్నికల్గా ఒక చిన్న ఇండికేటర్ పెట్టాను. మూవింగ్ యావరేజ్ ఇక్కడ 20, 50, 100, 200 ఈ మూవింగ్ యావరేజ్ అన్నట్టు. సో ఏ షేర్ అయితే ఈ 4 మూవింగ్ యావరేజ్ దాటి పైన ఉంటుందో అది కంప్లీట్ పాజిటివ్గా ట్రెండింగ్లో ఉన్నట్టు అనుకోవాలి. తగ్గినప్పుడు కొద్దిగా మనం జాగ్రత్త పడి అవి మళ్ళీ మూవింగ్ దాటిన కొద్దీ మనం కొంటూ పోవాలి. ఇప్పుడు ఎస్బీఐ 733 ఉంది, 520 దీని యొక్క లోయెస్ట్, 793 హైయెస్ట్. ఈ షేర్ కూడా మీకు ప్రతిసారి కూడా చెప్పిన తగ్గినప్పుడు కొనాలి. ఇప్పుడు కొద్దిగా రేట్ ఎక్కువ ఉన్నా కానీ కొంటూ పోవాలి, ఫ్యూచర్లో ఉంటుంది. తగ్గినప్పుడు అయితే కంపల్సరీ కొనాల్సిన షేర్ గుర్తుపెట్టండి. సో చార్ట్ ప్రకారం చూస్తే ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ అన్ని మూవింగ్ యావరేజ్ పై ఉంది. ఇక్కడ ఆల్మోస్ట్ 20 మూవింగ్ యావరేజ్ కూడా క్రాస్ అవుతుంది. ఇది దాటితే మళ్ళీ ఇక్కడ పైకి 790 వరకు పోయే అవకాశం ఉంది. బట్ ట్రెండింగ్ చూస్తే ఏమవుతుంది, కంటిన్యూగా 3-4 డేస్ ఇక్కడ మీరు చూస్తుంటే ఏర్పడుతుంది. 5 డేస్ 6 డేస్ తగ్గిన తర్వాత 3 డేస్ పెరిగిన తర్వాత ఇక్కడ 2 డేస్ కన్సిడర్ చేస్తుంది. సో ఎప్పుడైతే కన్సిడర్ చేస్తుందో కూడా 2 రకాల ఛాన్స్ ఉంది, కిందకని పోవచ్చు, పైకని పోవచ్చు. బట్ ఇది ఆల్మోస్ట్ మూవింగ్ యావరేజ్ పైంది కాబట్టి ఈరోజు ఈ వార్తను బట్టి ఇన్కమ్ రెవెన్యూ వస్తుంది కాబట్టి వాళ్ళు ఈ షేర్ పెరగడానికి అవకాశం ఉంటుందని మనం గ్రహించాలి, అది గుర్తించండి. నెక్స్ట్ ఎల్ఐసి ప్రస్తుతం 892 ఉంది, లోయెస్ట్ 531, హైయెస్ట్ 1175. హైయెస్ట్ ఆల్మోస్ట్ 1200 దాకా పోయి మళ్ళీ కిందకు వచ్చింది. ఈ షేర్ కూడా తగ్గినప్పుడు తీసుకొస్తున్నారు, ఇప్పుడు తీసుకోవచ్చు. ఇక్కడ మూవింగ్ యావరేజ్ 2 దాటింది అండ్ 20-50 దాటలేదు. ఒకవేళ 940 దాటినట్టు మళ్ళీ ఇక్కడ మూమెంట్ వచ్చి ఇంత పైగా పోయే అవకాశం ఉంటుంది. ఈ మీరు చూస్తే కంటిన్యూగా ఇక్కడ తగ్గిన తర్వాత మళ్ళీ ఇక్కడ కన్సాలిడేషన్ ఉంటుంది. అంటే కిందికి పోకుండా ఇక్కడ బయింగ్ ఇంట్రెస్ట్ ఏర్పడుతున్నా కూర్చోవాలి. అలా కిందకు పోయినా కానీ మనం కొనడానికి వీలు ఉండాలి. ఫండమెంటల్ రకరకాల కారణాలు తగ్గుతుంది. బట్ కిందకి ఇక్కడ ఆల్మోస్ట్ స్టాప్ లాస్ 850 కన్నా కిందకి పోదని అనుకోవాలి, అది గుర్తించండి. నెక్స్ట్ ఎన్ఎల్సీ ఇండియా ప్రస్తుతం 233 ఉంది, లోయెస్ట్ 75. ఇది కూడా చాలా ఆల్మోస్ట్ 3 ఇంతలు పెరిగింది కింద నుంచి. అండ్ 293 ఆల్మోస్ట్ 60 రూపాయలు ఇంకా పెరగడానికి అవకాశం ఉంది. మీకు ట్రెండింగ్ చూస్తే బాగానే ఉంది. అన్ని మూవీస్ పైన తర్వాత కంటిన్యూగా ఇక్కడ తగ్గిన తర్వాత కంటిన్యూగా 3-4 డేస్ నుంచి పెరిగింది. నిన్న కూడా బాగానే పెరిగింది 18 రూపీస్. సో ఇక్కడ మళ్ళీ పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మళ్ళీ ఇక్కడ పైదాకా 277 దాకా కూడా వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి, అది గుర్తించండి. గవర్నమెంట్ కంపెనీ అది గుర్తించండి. నెక్స్ట్ మ్యాక్స్ ఫైనాన్స్ సర్వీస్ ప్రస్తుతం 1015 ఉంది అండ్ 599 దీని లోయెస్ట్, 1067 హైయెస్ట్. సో చార్ట్ ప్రకారం చూస్తే పాజిటివ్గా ఉందని చెప్పుకోవచ్చు, ఎందుకంటే అన్ని మూవింగ్ పైన ఉంది. అంటే 20, 50, 100, 200 మూవింగ్ యావరేజ్ పైన ఉంది కాబట్టి ఇది ఆల్మోస్ట్ పాజిటివ్గా ఉన్నట్టు. సో ఆల్మోస్ట్ 2 డేస్ నుంచి పెరుగుతుంది.
రూపాయలు పెరగడానికి అవకాశం ఉంది. ఫెడరల్ బ్యాంక్ కూడా ఇప్పుడు ప్రస్తుతం ఆల్మోస్ట్ 150 ఉంది, 121 లోయెస్ట్, 166 హైయెస్ట్. సో ఇక్కడ చూస్తే ట్రెండింగ్లో ఉన్నట్టు మనకు కనిపిస్తుంది. ఆల్మోస్ట్ మూవింగ్ యావరేజ్ 50 క్రాస్ కాలే. ఒకవేళ 151 క్రాస్ అయితే ఇంకా పెరగడానికి అవకాశం ఉంటుంది, అది గుర్తించండి. బిహెచ్ఎల్ మీకు ప్రస్తుతం ఫండమెంటల్ కంపెనీ. మనం ఆల్మోస్ట్ ఇది 40 రూపీస్ కూడా చెప్పుకుంటూ వస్తున్నాము. ఇది ఎప్పుడు తగ్గినా కూడా తీసుకోలే, మొత్తానికి ట్రెండింగ్ ఉంది. చూడండి, అన్ని మూవింగ్ యావరేజ్ పైన ఉంది. ఆల్మోస్ట్ ఇక్కడ 5-6 డేస్ తగ్గిన తర్వాత మళ్ళీ పెరిగింది. మీకు అదే ప్రతిసారిగా తగ్గినప్పుడు తీసుకోవాలని చెప్తున్నాను. ఇక్కడ చూడండి, మీ చార్ట్ ఇక్కడ తగ్గింది, మళ్ళీ పెరిగింది, మళ్ళీ ఇక్కడ కన్సాలిడేషన్ అయింది, మళ్ళీ పెరిగింది, మళ్ళీ తగ్గింది. సో తగ్గినప్పుడు ఎటువంటి ఆందోళన చెందకుండా ఇటువంటి షేర్లను తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు బయింగ్ ఇంట్రెస్ట్ అనేది చాలా ఉంది వీటిపైన. ఇప్పుడు కంటిన్యూగా 5 డేస్ నుంచి పెరుగుతుంది. ఈరోజు కూడా ఈ వార్తం బట్టి పెరిగే అవకాశం ఉంది. ఎన్బిసిస్లో ఫండమెంటల్ కంపెనీ, ఇది కూడా తగ్గినప్పుడు తీసుకొని షేరు. మీరు చార్ట్ ప్రకారం చూస్తే కూడా ఇక్కడ ఆల్మోస్ట్ పెరిగిన తర్వాత తగ్గింది, మళ్ళీ పెరుగుతుంది, మళ్ళీ తగ్గింది, మళ్ళీ పెరగడం స్టార్ట్ చేసి ఇక్కడ కన్సల్టేషన్ అవుతుంది. 113 ఉంది ప్రస్తుతము. 35 రూపీస్ ఇది లోయెస్ట్. ఆల్మోస్ట్ 3 ఇంతలు పెరిగింది. 176 హైయెస్ట్. ఇది 200 పోయే ఛాన్స్ ఉంది, బట్ కొంచెం టైం పడుతుంది. ఇటువంటి షేరు ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడు అక్యుమిలేట్ చేస్తే బాగుంటుంది. ఈరోజు వార్త ఉంది కాబట్టి పెరగడానికి అవకాశం ఉంది. అశోక్ లేలాండ్కు డివిడెండ్ ఉంది. సెకండ్ లోపల ఉన్న వారికి ఆల్మోస్ట్ 5 రూపీస్, 169 కరెంట్ రేటు, 134 లోయెస్ట్, 192 హైయెస్ట్. ట్రెండింగ్ చూస్తే పాజిటివ్ ఉంది. ఆల్మోస్ట్ ఇక్కడ మూవింగ్ కాదు. ఇంకా ఇది 170 దాటితే ఆల్మోస్ట్ ఇంకా 3 రూపీస్ దాటితే ఇంకా పెరగడానికి అవకాశం ఉంది, ఇంకా పెరగచ్చు. ఇది కంటిన్యూగా పాజిటివ్ ఉంది. ఇప్పుడు డివిడెండ్ ఉంది కాబట్టి ఈ 3-4 డేస్ పెరగడానికి అవకాశం ఉంటుంది, అది గుర్తించండి. సైంట్ ప్రస్తుతం 1942 దీన్ని, అండ్ దీని యొక్క లోయెస్ట్ 986, హైయెస్ట్ 2458. బట్ ఇక్కడ ఏంటంటే ఈ మూవింగ్ కొద్దిగా జిగ్జాగ్ ఉంది, బట్ ఫండమెంటల్ కంపెనీ. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ తగ్గిన తర్వాత మళ్ళీ కంటిన్యూగా పెరుగుతుంది, బట్ ఇక్కడ కన్సల్టేషన్ జరుగుతుంది. ఇది ఒకవేళ 2028 క్రాస్ అయితే ఇంకా పెరగడానికి అవకాశం ఉంటుంది, గుర్తించండి. బీడీఎల్కు డివిడెండ్ ఉంది. ఫండమెంటల్ కంపెనీ మూవింగ్ పైన ఉంది, కంటిన్యూగా పెరుగుతుంది. 1,755 కరెంట్ మార్కెట్, 900 లోయెస్ట్, ఆల్మోస్ట్ 2 పెరిగింది. 1,984. సో ఈ 2,000 కూడా క్రాస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇవన్నీ గుర్తించండి. సో ఇవి ఈరోజు వార్తలండి. వార్త ముగించే ముందు మళ్ళీ అందరికీ రిక్వెస్ట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ టుడే మిర్రర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.